ప్రేక్షకులకు నమస్కారం. ఒక గ్లాసు సేమియాలతోటి పక్కా కొలతలతోటి సేమియా కాయటం ఎలాగో చూపించాను. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితేనే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఏమండి తోసేయకండి, వీడియో చూడండి. పక్కా కొలతలతో చూపించానండి. 4 గ్లాసులు పాలండి, 2 గ్లాసులు నీళ్ళు పడతాయండి. 1 గ్లాసు పంచదార, 1 గ్లాసు సేమియానండి. ఈ కొలతలతోటి మీకు చూపించాను. సేమియా చూడండి. ఓకేనా? ఉంటానండి. ప్రేక్షకులకు నమస్కారం. సరుకులన్నీ అలా చూపించి లేదా గేటు ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక గ్లాసు సేమియాతో సేమియా ఎలా కాయాలో చూపించాను. కొలతల ప్రకారమును మీరు ఎక్కువ కాసుకున్నా పర్వాలేదు, తక్కువ కాసుకున్నా పర్వాలేదు. కొలతల ప్రకారం చూపించాను. అందరికీ వచ్చిందే కాదు, వీడియో కోసం చూపించాను. ఓకేనా? చూడండి. ఇదిగోండి సరుకులు. ఇదిగోండి పంచదార అండి. ఇదేమో సేమియా అండి. ఇది గ్లాసులు. ఈ సగ్గుబియ్యం గాజు గ్లాసుతో ఎల్తిగా తీసుకున్నాను. పాలు 2 గ్లాసులండి, నీళ్ళు 2 గ్లాసులండి. ఇదిగోండి కొద్దిగానేమో జీడిపప్పు, కొద్దిగానేమో కిస్మిస్ అండి. ఇదిగోండి కొద్దిగా యాలక్కాయలండి. ఇంత మట్టికి కావాలండి. ప్రాసెస్లోకి వెళ్దామండి, చూపించాను. ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుని ఇదిగోండి గ్లాస్ వెలిగించుకుని ముందు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసేసుకుని అవి కొంచెం మరిగాక పాలు పోయాలండి, లేకపోతే ఇరిగిపోయే ప్రమాదం ఉందండి. నీళ్ళు మరిగాక పాలు పోస్తే ఎరగవండి. నీళ్ళు మరగాల, అప్పుడు పాలు పోతండి. ఇదిగోండి 2 గ్లాసులు పాలండి. నీళ్ళు మరిగినాయండి. ఇదిగో పాలు పోసేస్తున్నాను. పాలు పొంగుతున్నాయి, కాగినాయి పాలు. ఇదిగో సగ్గుబియ్యం పోసేస్తున్నానండి. సగ్గుబియ్యం పోసేసి ఓ పొయ్యి మీద సేమియా దోరగా వేయించుకోవాలండి. ఇదిగోండి సగ్గుబియ్యం వేసేసి సేమియా ఇంకో పొయ్యి మీద దోరగా వేయించుకోవాలండి. సేమియా వేయించుతున్నానండి. నెయ్యి వేయనండి నేను, ఎందుకంటే పాలు ఒకవేళ ఇరిగిపోతాయేమోనండి. నెయ్యి వేయకుండా ఉట్టియే వేయించుతానండి. మీరు ఎలా వేయించుకుంటారో నాకు తెలీదు. నేను మట్టి నెయ్యి వేయనండి. నెయ్యి వేయకుండానే వేయించుతానండి. పాలు ఒకవేళ ఇరిగిపోతాయేమో అని భయం అండి నాకు. అండి ఓకేనండి. దోరగా ఇలాగే వేయించేస్తానండి. లాస్ట్ని అయితే నెయ్యిలో జీడిపప్పును కిస్మిస్ అయితే వేయించుతాను నెయ్యిలోను. సేమియాల మట్టుకు వేయించనండి. 2 గ్లాసులు నీళ్ళండి. ఇవ్వండి కాచి చల్లాల్సిన పాలండి. ఇవన్నీ సగ్గుబియ్యం ఉడుకుతున్నాయండి. చిన్న సగ్గుబియ్యం వేసుకోవాలండి సేమియాకి. సేరన్నానికి అయితే పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలండి. సేమియాకి చిన్న సగ్గుబియ్యమేనండి బాగుంటాయండి. అదిగోండి చిన్న సగ్గుబియ్యం తొందరగా కూడా ఉడుకుతాయి. తెల్లది కొట్టు. ఇదిగోండి సేమియా వేగిపోయినండి దోరగాను. ఆ సగ్గుబియ్యం కొంచెం ఉడికిపోయాక పాలు కాగాక వేసేస్తానండి. ఇదిగోండి సేమియా కాగుతుంది. ఇదిగో సేమియాలు వేసేస్తున్నానండి. ఇలాగా వేసేసి కలిపి ఉడికిన తర్వాత పంచదార వేస్తానండి. పంచదార వేసి జీడిపప్పును కిస్మిస్ వేస్తానండి. ఓకేనండి. అవి ఉడికిన తర్వాత
చూపిస్తానండి మీకు. ఇదిగోండి పంచదార వేస్తున్నానండి. ఇదిగోండి పంచదార వేసేస్తున్నానండి. ఇలాగా పంచదార వేసేసి కలిపేయడమేనండి. ఇంకా తర్వాత జీడిపప్పు, యాలక్కాయలు, కిస్మిస్లు, నేతులు వేయించండి. లాస్ట్లో పోసుకున్నా తప్పులేదండి. ఇప్పుడు పంచదార పోసేసాను కదండి. ఇదిగోండి సేమియా ఈ కంటెస్ట్ ఉంటే బాగుంటుందండి. అలాగా అదిగో అలా గడిజర ఉంటే తాగితే బాగుంటుందండి. ఇంకా జీడిపప్పును కిస్మిస్ వేయించుతానండి. ఓకేనండి. ఆపు కట్టక్కలేదు ఉండు. ఇదిగోండి జీడిపప్పును కిస్మిస్ నెయ్యిలో వేయించండి. ఇప్పుడు లాస్ట్లో వేస్తాను. ఇంక ఇరిగిపోతాయన్న భయం. ఇదిగోండి ఇలాగా అయింది. ఇదిగోండి జీడిపప్పు వేసేస్తున్నానండి ఇందులోనే. ఇదిగోండి ఇంకా అంతేనండి సేమియా. ఇదిగోండి కావాలంటే కొంచెం పాలు వేసుకున్నా గరిజారుగా ఇంకా బాగా ఉంటుంది. మాకు ఇలాగే ఇష్టం. ఇది ఇలాగ ఉంచేసుకున్నా. 4 గ్లాసులు పాలండి, 2 గ్లాసులు ఏమో నీళ్ళండి, 1 గ్లాసు సేమియా అండి, 1 గ్లాసు పంచదార అండి. ఇది ఈ చిన్న గ్లాసుతో ఎలుతుగానేమో సగ్గు బియ్యం వేసానండి. అలా తయారైందండి సేమియా. అయితే మేము టేస్ట్ చూడలేదు, బాగుంటుంది. ఇలా చూసి మీరు చేసుకోండి. 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసులు పాలు, 4 గ్లాసులతో సహా చూపించాను కదండి. 4 గ్లాసులు పాలు, 2 గ్లాసుల నీళ్ళునండి. వీడియోనా